నమస్తే, నమస్కార, వడకం, హలో, వెల్కమ్ టు 3TV చిత్రం. నేను మీ ప్రతాప్ని. బ్లాక్ బస్టర్ హిట్స్ పఠాన్, జవాన్ల తర్వాత తన మూడో చిత్రం డంకీతో షారుఖ్ ఖాన్ హ్యాట్రిక్ కొట్టగలడా? 100% విజయం చవిచూచిన రాజు హిరానీ సంజయ్ దత్ బయోపిక్ సంజు తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ డంకీతో మన ముందుకు వస్తున్నాడు. మరి లగే రహో రాజుబాయ్ అనిపించగలడా? సంచలన యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్తో పోటీపడి అదే రోజున విడుదలవుతుంది డంకీ. ఏది హిట్, ఏది పట్, ఏది డుంకీ, ఏది సక్సెస్? నాకైతే 2 హిట్ కావాలనే కోరిక. సలార్ గురించి మనము ఇంకో ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అందువల్ల ఇవాళ డంకీ గురించి మాట్లాడుకుందాం. అసలు డంకీ అంటే ఏంటి, స్టోరీ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు రాజు హిరానీ, షారుఖ్ ఖాన్ల కాంబినేషన్ల గురించి కాస్త తెలుసుకుందాం. నాగ్పూర్లో నాన్నగారి టైపింగ్ ఇన్స్టిట్యూట్లో ఒకే రోజు 40 టైప్ రైటర్లు అమ్మగలిగిన రాజు హిరానీ గొప్ప సేల్స్మనే. కానీ అతనికి కూడా చిన్నప్పటి నుంచి సినిమా కీడా, అదొక క్రిమి అలా పట్టుకుంది. సెయింట్ ఫ్లారెన్స్ డీసేల్ స్కూల్లో నూర్జహాన్ ఆడవేషంతో పాటు మిగతా డ్రామాల్లో కూడా వేషం వేసే రాజు హిరానీ వాళ్ళ నాన్న ఒప్పుకొని ముంబైలో ఒక స్కూల్లో యాక్టింగ్ స్కూల్లో చేర్పించాడు. కానీ 3 రోజుల్లో తిరుగుటపాలో వెనక్కి వచ్చేసాడు రాజు హిరానీ. పూణే ఇన్స్టిట్యూట్లో జరిపిద్దామంటే యాక్టింగ్ కోర్సు మూతపడింది. డైరెక్షన్లో అడ్మిషన్ దొరకలేదు. తప్పనిసరి ఎడిటింగ్ కోర్సులో చేరాడు. అక్కడ ప్రముఖ రచయిత, దర్శకుడు శ్రీధర్ రాఘవన్, సౌండ్ స్పెషలిస్ట్ విశ్వదీప్ చటర్జీ తనకు మిత్రులు, ఆప్తులు, రూమ్మేట్స్. పూణే ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేస్తుండగానే సినిమా తీయాలని కలలు కన్నాడు రాజు హిరానీ. ఒకరోజు టీవీలో సర్కస్ ప్రోగ్రాం చూశాడు. అందులో చాంతాడంత పొడవున్న ఓ మోనోలాగ్ను సులువుగా చెప్పడమే కాకుండా ఈజ్తో యాక్ట్ చేస్తున్న ఒక కొత్త యువ నటుని చూసి ఇంప్రెస్ అయ్యాడు. ఈ నటునితోనే తన సినిమా తీయాలని మనసులో అనుకున్నాడు. అది 1984లో. హిరానీ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చేలోగా షారుఖ్ ఖాన్ సూపర్ స్టార్గా ఎదిగిపోయాడు. మొదట స్టార్ టీవీలో పనిచేస్తూ తర్వాత విధు వినోద్ చోప్రా మిషన్ కాశ్మీర్ చిత్రంతో మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ ల్యాండ్లో ఎడిటర్గా మారాడు రాజు హిరానీ. తర్వాత కొద్ది రోజుల్లో తనే వ్రాసుకున్న స్క్రిప్ట్ మున్నాబాయ్ MBBS చోప్రా బ్యానర్లో తీసి దర్శకుడిగా మారాడు. చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజు ఉదయం థియేటర్లన్నీ ఖాళీ. ఆ విషయం తెలిసి హిరానీ ఇంట్లో వాళ్ళంతా ఆయన భవిష్యత్తు గురించి చాలా భయపడ్డారు. కానీ ఈవినింగ్ కల్లా పిక్చర్ చేంజ్ అయిపోయింది. ఫిలిం పెద్ద హిట్, హిరానీ హిట్. తర్వాత లగే రహో మున్నాభాయ్. మున్నా తన మీద కోపమున్న డీన్ను సైతము నవ్వించగలడు, ప్రేక్షకులను కూడా నవ్వించగలడు. నేల తుడిచే మక్సద్ బాయికి జాదుకి జప్పి ఇచ్చి కళ్ళల్లో నీళ్లు తెప్పించగలడు. చావాలనుకునే విక్టర్ డిసోజాలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేయగలడు. హీ కెన్ అవేకెన్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఈవెన్ ఇన్ ఏ సర్టెన్ టు డై పేషెంట్. రాజు హిరానీ ఇక వెనుదిరిగి చూడలేదు. దాని తర్వాత తీసిన 3 Idiots, PK, సంజు అన్నీ వరుస హిట్లే. కానీ దాని తర్వాత మున్నాబాయ్ నెక్స్ట్ ఫ్రాంచైజ్ విషయంలో విధు వినోద్ చోప్రాతో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి విడిపోవాల్సి వచ్చింది. విధు వినోద్ చోప్రా ఇటీవలే 12th ఫెయిల్ సినిమా తీసి మళ్ళీ సక్సెస్ చవిచూచాడు. మరి హిరానీ 5 ఏళ్ల తర్వాత 38 ఏళ్ల కిందట తను కన్న కలను సాకారం చేసుకుంటున్నాడు. షారుఖ్ ఖాన్తో సినిమా తీసి షారుఖ్ ఖాన్తో కలిసి ఇద్దరి బ్యానర్ల సంయుక్త నిర్వహణలో రూపుదిద్దుకున్న చిత్రం డంకీ. షారుఖ్ ఖాన్ రొమాంటిక్గా ఇలా దూరంగా తన చేతులు తెరిచే సిగ్నేచర్ జెస్చర్ లేకుండా సినిమా తీస్తానని జోక్ చేశాడు రాజు. డంకీ అంటే ఏమిటని ఇటీవలే షారుఖ్ ఖాన్ సౌదీ అరేబియాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో వివరించాడు. ఇంగ్లాండ్, US, కెనడాకు
ఇల్లీగల్ వేస్లో ఇండియన్స్ వెళ్ళే విధానాన్ని పంజాబ్లో డాంకీ ఫ్లైట్ అంటారట. డాంకీని పంజాబీలు డంకీ అని పిలుస్తారట. అదే ఈ సినిమా పేరు. హర్దయాల్ సింగ్ ధిల్లాన్ అలియాస్ హార్డీ, బల్లి, సుక్కీ, మన్ను వీళ్ళంతా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళందరికీ బెటర్ లైఫ్ కోసం లండన్ వెళ్ళాలనే ఆస్పిరేషన్. అందుకే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ కల్చర్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు ఇల్లీగల్ వేస్లో బ్యాక్ డోర్ ద్వారా డాంకీ ఫ్లైట్తో లండన్ చేరుతారు. అక్కడ చాలా ఛాలెంజెస్ను ఫేస్ చేస్తారు. లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్సెస్ను చవి చూస్తారు. వెనక్కి తిరిగి రావాలన్నా రాలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోతారు. టూకీగా ఇది కథ. కానీ గిలిగింతలు పెట్టే హాస్యంతో, కనులు ద్రవించే ఎమోషన్స్తో రాజు ఈ కథను తెర మీద ఎలా చెబుతాడన్నది ట్రైలర్ చూస్తేనే కాసింతవరకు తెలిసి వస్తుంది. ఇటీవలే సౌదీ అరేబియాలో షూటింగ్ ముగించుకొని అతి త్వరలో విడుదలకు సిద్ధమైన డంకీ డుంకి కొడుతుందా, డంకా బజాయిస్తుందా? రాజునా, ప్రశాంత, షారూఖా, ప్రభాస? డంకీనా, సలారా? వేచి చూడాల్సిందే. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వల్ల మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు మెండు.